హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. దానికోసం మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్లో www.instagram.com అని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్, ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. లేదు మీకు ఆల్రెడీ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది అనుకుంటే దాని ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను ఈరోజు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ అకౌంట్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒక జీమెయిల్ ఐడి అనేది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కాబట్టి జీమెయిల్ ఐడి తోటి లేదా మన ఫోన్ నెంబర్ తోటి మన ఇన్స్టాగ్రామ్ ఐడి మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం స్టెప్ బై స్టెప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి స్టెప్స్. ఫస్ట్ మన మెయిల్ ఐడి ఇవ్వాలి, లేదా మీరు ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. నేను నా మెయిల్ ఐడితో ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేస్తున్నాను. కంప్లీట్ జీమెయిల్ ఐడి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, ఏమైనా సింబల్స్ అన్ని కంబైన్డ్గా ఇచ్చి ఒక పాస్వర్డ్ అనేది, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలి. ఏదైతే జీమెయిల్ ఐడికి ఇచ్చారో డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఇక్కడ కూడా అదే ఇవ్వండి. సో మిమ్మల్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈజీగా ఉంటాయి, మీ అకౌంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి నేమ్ ఫీల్డ్. అదే కిందన యూజర్ నేమ్ కూడా ఉంది. ఏంటి నేమ్, యూజర్ నేమ్ అంటే నేమ్ అనేది ఇది ఒక ప్రొఫైల్, మన ప్రొఫైల్ మీద డిస్ప్లే అవుతుంది నేమ్ అనేది. సో నేను ఎలా డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను, నా నేమ్ చూడగానే అందరికీ ఏమని అనిపించాలి అనుకుంటే నేను జ్యోతి డిజిటల్ స్కిల్స్ ట్రైనర్ అని డిస్ప్లే చేసుకోవాలి నా నేమ్ అనుకుంటున్నాను, అందుకని నేను ఇది ఇచ్చాను. బై డిఫాల్ట్గా నా నేమ్తో ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ అయింది. లేదు మీకు ఇది వద్దు అనుకున్నా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ అనేది ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎవరైనా మనల్ని ఫైండ్ చేయాలనుకున్నా, ఎవరినైనా మనం ట్యాగ్ చేయాలనుకున్నా యూజర్ నేమ్ తోటే మనం ట్యాగ్ చేయొచ్చు. యూజర్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఏమైనా సింబల్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి. ఆల్రెడీ ఇది లేదు, అవైలబుల్గా లేదు అని చెప్తుంది. నేను అందుకనే ఇంకొక యూనిక్ ఐడెంటిఫికేషన్ కాబట్టి నేను ఒక నెంబర్ ఇచ్చి డిఫరెంట్గా, యూజర్ నేమ్ అనేది ఎప్పుడు కూడా యూనిక్గానే ఉండాలి. సో ఇది అవైలబుల్ అని చెప్పి గ్రీన్ కలర్ బటన్ ఆప్షన్ టిక్ అయ్యి ఉంది. సో నా నేమ్ వచ్చి జ్యోతి డిజిటల్ స్కిల్స్ ట్రైనర్, నా యూజర్ నేమ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి జ్యోతి_డిజిటల్ స్కిల్స్ 30. ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. మనం ఫస్ట్లో జీమెయిల్ ఐడి ఇచ్చాం కదా, మన జీమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకొచ్చి జీమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ కోడ్ చూసి ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ప్రొఫైల్ నేమ్ వచ్చి జ్యోతి డిజిటల్ స్కిల్స్ ట్రైనర్, ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి జ్యోతి_డిజిటల్ స్కిల్స్ 30. సో ఇదే మనం ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఒక యూజర్ నేమ్గా మనం ప్రొఫైల్లో మెన్షన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. కానీ దానికి వచ్చి బయో, మనం ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అన్ని చూసినప్పుడు లింక్ బయోలో ఉంది అని వింటుంటాం. సో ఇదే బయోలో మనం మన వర్క్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. నేనేం వర్క్ చేస్తాను అనేది మెన్షన్ చేస్తున్నాను. నేను డిజిటల్ స్కిల్స్ ట్రైనర్, హెల్పింగ్
హోమ్ మేకర్స్ టు లెర్న్ సింపుల్ డిజిటల్ స్కిల్స్ ఆర్ టూల్స్. నెక్స్ట్ వచ్చి జెండర్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పటి నుంచి మీరు రీల్స్, పోస్ట్ అన్నీ కూడా 1 బై 1 షేర్ చేసుకోవచ్చు. అదే ఒక బిజినెస్ పర్పస్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకుంటే మీ బిజినెస్ ఏంటి అనేది డే టు డే కన్సిస్టెంట్గా రీల్స్లో కానీ పోస్టర్స్తో ద్వారా కానీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ బిజినెస్ని ఆన్లైన్లో గ్రో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.